నాగబాబు గారు హిందూ విశ్వ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కంసాలి పని బంగారం పని చేస్తూ బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నమ్ముతూ మరి వారి కుటుంబీకులే ఈ బ్రహ్మం గారికి కాకినాడలో టెంపుల్ కట్టి అక్కడ పూజలు పునస్కారం జరిగిస్తూ ఉండేవారు. అలాగే ఆయన తిరుపతి వెళ్ళి మరి అక్కడ మొక్కులు తీర్చుకొని తలనీలాలు సమర్పిస్తూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉండేవారు. మరి ఆయన జీవితంలో 15 సంవత్సరాల వయసు నుండే తాగుడికి సిగరెట్ కి కూడా బానిస అయిపోయి చాలా సివియర్ కండిషన్లకు ఆయన వెళ్ళిపోయి భయంకరమైన అడిక్షన్ గా ఆయనకి మారిపోయింది. యేసు ప్రభు అన్న క్రైస్తవులన్నా బయట దేశం నుంచి వచ్చిన మతం ఇక్కడ మన వాళ్ళు కాదు అన్న ఒక అభిప్రాయంతో ఇష్టం లేని స్థితిలో ఉండేవారు. సో ఇంత భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలతో నిష్టగా భక్తి చేస్తున్న ఆయన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఆయన ఈ విగ్రహాలను అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజ దేవుడని ఎలా నమ్ముకున్నారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్.